ఈ దినవాక్య ధ్యానాంశం సవాలు చేస్తున్న గొల్యాతు 1 సమూయేలు 17:8. మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతని నా యొద్దకు పంపుడి. ఇశ్రాయేలుల మొదటి రాజు పేరు సౌలు. అతడు పరాక్రమము గల బలాఢ్యుడే, కానీ ఫిలిష్తీయుల పక్షమున నిలవబడి సవాలు చేసిన గొల్యాతును ఎదుర్కొనలేకపోయెను. కారణము, దేవుని అనాది సంకల్పములో గొల్యాతు సవాలును స్వీకరించుటకును గొల్యాతును పడద్రోయుటకును దావీదు అన్నాడు. దేవుని బిడ్డ, దావీదు వలె నీ సమయము ఆసన్నమైనప్పుడు సాహస కార్యములు చేయుటకు సిద్ధపడము. మీ పక్షముగా ఒకడు అనునది గొల్యాతు కేక. నేడు అపవాది అందరిని విడిచిపెట్టి ఏర్పరచుకొనబడిన ప్రార్థనాపరులయుండు ఒక్కరి మీదనే గురిపెట్టుచున్నాడు. ఎందుకనగా ప్రముఖుడైన ఆ ఒక్కరిని పడవేసిన ఎడల అతని వెంట ఉండువారందరూ చెదిరిపోవారన్నది నిజము. ఉదాహరణ, ఇంటికి వెలుగునిచ్చు విద్యుత్ శక్తిని ఆపుటకు కేవలము మెయిన్ స్విచ్ మాత్రం ఆపితే చాలు కదా. గొల్యాతు యొక్క వ్యూహము తలక్రిందులయ్యింది. ఎప్పుడైతే గొల్యాతు చంపబడినో అప్పుడే ఫిలిష్తీయులు పారిపోయిరి. 1 సమూయేలు 7:51. దావీదు చేసిన విశ్వాస ఒప్పుకోలును చూడండి. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించును. నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను అంటాడు. రథములు గుర్రములను బట్టి అతిశయించువారు కృంగి నేల మీద పడతారని, యెహోవా నామమును బట్టి అతిశయపడువారు నిలుచుదురు అనియు దావీదు తన అనుభవం నుండి వ్రాశాడు. కీర్తన 20:7-8 జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇర్మియా 9:23 అతిశయించిన సవాలు చేసిన గొల్యాతు కూలెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి వారందరూ కూడా పారిపోయిరని 1 సమూయేలు 17:51 చెప్పబడింది. ఈ దినవాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.